సో ఫ్రెండ్స్, పొద్దున్నే లేచి అలా ఫ్రెష్ అప్ అయ్యి బయటకైతే వచ్చేసాను అనమాట. వచ్చేసిన తర్వాత ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ ఏమని చేసుకుందామని మ్యాగీ అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. సో షాప్ కాడికి పోయి మ్యాగీ అయితే తీసుకొని ఈరోజు అయితే చేద్దాం. ఫస్ట్ టైం అనమాట నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంటి దగ్గర పోయి మ్యాగీ నూడిల్స్ అయితే చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్లాన్ అయితే పెట్టేసాం. నెక్స్ట్ రెడీ అయితే చేసేద్దాం. ఇంకా మీకు ఇష్టం ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. కొంతమంది వేయరు, కొంతమంది వేస్తారు. నేను ఎప్పుడు ఆయిల్తో అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. నేను ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ మనం అయితే ఆనియన్స్ అనేది కట్ చేసుకొని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ సాసులు అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కరివేపాకు ఉంటే కరివేపాకు అయితే వేసుకోవాలి. మనం తరుక్కున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు టాస్ చేసుకోవాలన్నమాట, మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత టాస్ చేసేసుకొని వాటర్ అయితే కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మ్యాగీ అనేది విడివిడిగా సపరేట్ అవుతుందన్నమాట. వాటర్ అనేది చూసుకొని వేయండి, ఎందుకంటే ఆయిల్ అయితే పడుతుందన్నమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాయిల్ అయితే చేసుకొని మూత అయితే పెట్టుకొని అలా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని తీయండి అనమాట. మూత తీసేసరికి ఇట్లా బాయిల్ ఉంటుంది. టాస్ చేసేసుకొని మ్యాగీ అయితే ఉంటుంది కదా, ఆ మ్యాగీ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి నేను ఎట్లా వేస్తున్నాను. వేసిన తర్వాత అది స్ప్లిట్ అవుతుంది అనమాట వాటర్లో అయితే. సో మీకు ముందుగా చూస్తారు మీరు. అలా ఒక 1-2 మినిట్స్ అయితే టాస్ చేసేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. 2 మినిట్స్ అయితే అయిన తర్వాత ప్లేట్ తీసేయండి ఫ్రెండ్స్. ప్లేట్ తీసేసిన తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, అది నూడిల్స్ అనేది స్ప్లిట్ అయిపోయింది అనమాట. వాటర్లో ఫుల్ బాయిల్ అయిపోయి ఇది ఈజీ వే అయిపోయింది చూడండి. ఫుల్ నార్మల్ స్టిక్ అని అయిపోయింది, నార్మల్ ఇప్పుడు లిక్విడ్లో కలిసిపోయింది అనమాట. మీరే చూసుకోవచ్చు, స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడైతే పౌడర్ ఇచ్చింటారు కదా వాళ్ళు, అవి అయితే వేసుకోవాలి. పౌడర్ అయితే వేసేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ ఒక 2-3 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి, ఎక్కువ చేసుకోకూడదు. ఆ వాటర్ అనేది ఫుల్ అనేది అయిపోవాలి, మీన్స్ అది వాటర్ అంతా ఫుల్ కలిసిపోవాలన్నమాట. ఎక్కువ ఉండకూడదు వాటర్ అయితే. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేయొచ్చు అనమాట. యాడ్ చేసేసిన తర్వాత ఫుల్ మిక్స్ చేసేయాలి అనమాట ఒక 2-3 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది కనిపించకూడదు, అట్లయిపోయింది. ఇప్పుడైతే మసాలా అనేది ఫుల్ మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత మన వేడి నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట. నేను ఎట్లా మిక్స్ చేస్తున్నాను అట్లా చేయండి. ఫుల్ మిక్స్ అయిపోవాలి, అసలు వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదు అనమాట ప్యాన్లో. ఫ్రెండ్స్, వేడి మ్యాగీ అయితే రెడీ అయిపోయిందనమాట. చూడొచ్చు, తిని ఎంజాయ్ అనమాట. పండుగ గాయ్స్, నేచర్ని ఎంజాయ్ చేస్తూ తినేద్దాం. చేస్తావా?